ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ KPHP కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగర్. కళ్యాణ్ గారు, రాత్రి ఒక మెయిల్ చూసానండి. వంశీ అనేసి మెయిల్ చేశాడు. వైఫ్ అండ్ హస్బెండ్ మీద మధ్యలో ఒక చిన్న ఇష్యూ, అంటే ఒకరి మనస్తత్వాలు ఒకరికి కలవట్లేదు. అతను పెట్టాడు అనమాట విషయం అతని వైపు నుంచి. సో మీతో మాట్లాడిస్తానని చెప్పాను. మరొకసారి కాల్ చేయమంటారా? చేయండి మేడం. నాకు అనిపించిందండి ఇతనితో మాట్లాడినాక, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ లో పెరిగి ఒక కొన్ని సంవత్సరాలు ఒక దగ్గర నుంచి వచ్చి ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. హలో, వంశీ గారండి? నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. వంశీ, హలో అండి. చెప్పండి. నమస్తే నమస్తే వంశీ, చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి వంశీ? అంటే నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను. నెలకు ₹1,00,000 శాలరీ. సో అంటే నేను చిన్నప్పటి నుంచి నా లైఫ్ ఎలా ఉండాలనుకున్నానో సో ఇప్పటి వరకు అంతా అలానే సాగింది. సో అంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకున్నానో సో కంప్లీట్ గా అవన్నీ నేను అనుకునేది జరిగాయి. వెరీ గుడ్. బట్ ఎంత శాలరీ వస్తున్నా సరే, బట్ ఎందుకో ఎక్కడో జీవితంలో ఎక్కడో ఒక అసంతృప్తి సార్. అది ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది అనేది అది నాకు అర్థం కాదు సార్. అంటే అంటే బయట నాకున్న లైఫ్ స్టైల్ కి అండ్ నాకు వచ్చే శాలరీకి ఇంటికి వచ్చాక నేను చూసే లైఫ్ స్టైల్, ఇంటికి వచ్చాక నా ఇంట్లో పరిస్థితులు ఎక్కడ ఒకదానికి ఒకటి ఎక్కడ సంబంధం లేదు సార్ అసలు. ఎందుకంటే నేను బయట నా కొలీగ్స్ తో ఉన్నప్పుడు, ఆఫీస్ లో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో, ఇంటికి వచ్చాక హ్యాపీనెస్ అంతా పోతుంది. అసలు ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి రావాలంటేనే నాకు పరమ చిరాగ్గా ఉంది సార్. ఏంటండి అసలు రీజన్ ఏంటి? ఏంటో మేడం, మా వైఫ్ ఇంకా ఏదో 1960s, 90s, 70s భార్యలాగా ప్రవర్తిస్తుంటే అది నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను మేడం. అంటే ఎట్లా అండి? ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే మేడం, ఇప్పుడు రెగ్యులర్ గా నాకు ఫ్రెండ్స్ తో వీకెండ్ పార్టీస్ ఉంటాయి. ఓకే. ఫ్రెండ్స్ తో సరదాగా అట్లా అవుటింగ్ వెళ్ళాలంటుంది నాకు. వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తో కూర్చొని టైం స్పెండ్ చేయాలంటది, సినిమాకి వెళ్ళాలంటది. బట్ వీటన్నిటికీ నా భార్యని వెంట పెట్టుకొని వెళ్ళి ఎంజాయ్ చేసే అదృష్టం నాకు లేదు మేడం. బయట నేను ఎంత సంతోషంగా ఉంటానో ఇంటికి వచ్చేటప్పటికి నేను అంత నీరు గారిపోతాను. సరదాగా భార్యను తీసుకొని ఓ సినిమాకి వెళ్దామంటే కుదరదు. భార్య తీసుకొని ఫ్రెండ్స్ తో ఈవినింగ్ ఏ పబ్కో పార్టీకి వెళ్దామంటే కుదరదు. మనస్తత్వం సెకండరీ అనుకుంటే, ఫస్ట్ ఏంటంటే తను కట్టుబట్టు, తను ఆ చీర, ఇంట్లో బుద్ధస్తమానం, పూజలు, పురస్కారాలు, ధూపదీప నైవేద్యాలు, ఏదో అది ఇల్లంతా ఏదో పూజా మఠం లేకపోతే అదేదో ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాగా ఉంటది. కానీ మా ఇంటికి వస్తే ఇంటికి వచ్చామన్న ఫీలింగ్ ఎక్కడ కలగదు. సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తే ఇల్లంతా దేవుడి పటాలు, ఇల్లంతా పూలు, పురస్కారాలు, బుద్ధస్తమానం, ఇంట్లో ధూపం, ఇదే పని మేడం. అంటే ఈ కట్టుబట్టు అనేది ఈ అమ్మాయి పుట్టించుకున్నటువంటిది కాదు కదా. ఆబ్వియస్లీ ఏంటంటే ఆ కుటుంబ పరంగా వచ్చేటటువంటిది కదా. మరి మీరు పెళ్లి చేసుకునే ముందు ఆ కుటుంబం యొక్క సాంప్రదాయాలు, పట్టింపులు, తర్వాత ఈ పూజకి సంబంధించినటువంటి రిలీజియస్ ఆస్పెక్ట్స్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా మీ దగ్గర? తెలుసుకున్నాం కానీ, అంటే ఇప్పుడు అవన్నీ ఉంటే మంచిదే, సాంప్రదాయమైన కుటుంబం అయ్యుండొచ్చు, అవన్నీ ఎవరు కాదంటారు. అంతేగాని పొద్దుస్తూ దేవుడి పూజలు, పురస్కారాలు, నేను ఇంట్లో అట్లా చేస్తాను, శుక్రవారానికి గుడికి వెళ్తాను, మంగళవారానికి గుడికి వెళ్తాను, లేదంటే వారానికి 4-5 రోజులు ఇంట్లో ఉపవాసం ఉంటామంటే అది కుదరదు కదా సార్ ఈ రోజుల్లో. అట్లా ఉండడం ఎవరి కాలేదు సార్. అదేనండి, కొద్దిగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది అని అంటారు మీరు. వంశీ, ఇప్పుడు ఇది ఒక్క ఓన్లీ పూజలు చేయటం అంశం వరకేనా, లేదంటే ఇంకా ఏదైనా ఆస్పెక్ట్స్ లో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయా ఇంకా ఏరియాస్ లో? ఎక్కడికి వెళ్దామన్నా రానంటది, సినిమాకి వెళ్దామంటే రానంటది, సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి పబ్కి వెళ్దామంటే రానంటది, సరే వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తో కలిసి ఇలా కార్లో అవుటింగ్ వెళ్దామంటే రానంటది.
మీ వైపు నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటండి ఆవిడకి? నా దగ్గర నుంచి తన ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం పెద్దగా ఏం ఉండవు ఓకే, ఎక్స్పెక్టేషన్స్. మీ సైడ్ నుంచి ఏం లేవు కానీ తను అలా పూజలు చేసుకుంటూ ఉంటది. ఆ పూజా కార్యక్రమాలు వాటన్నిటికి మీరు అంతరాయం కలిగించకూడదు, మీరేమి ఇంటర్వ్యూ అవ్వకూడదు. ఏదో పూజ పొద్దున 10 నిమిషాలు, ఒక అరగంట, సాయంత్రం 10 నిమిషాలు, అంతేగాని పొద్దున్న పూజలు చేసుకుంటాను, రోజంతా గుడికి వెళ్తాను, లేదంటే ఎప్పుడెప్పుడు పండుగలు పబ్బులు వస్తే ఉపవాసం ఉంటాను, ఇది కాదు మేడం. ఇంతకు మించిన లైఫ్ బయట ఉంది మేడం. నేను అదే చెప్తాను ఇంటికి రాకనే, ఇంతకు మించిన లైఫ్ బయట ఉంది. అదే 10 రూపాయలు జీతం వస్తుంది, సరదాగా సినిమాకి వెళ్తాం, అర్థం చేస్తారు మేడం. 1,00,000 రూపాయలు జీతం వస్తుంది, సరదాగా వీకెండ్ ఫ్రెండ్స్ బయటకు వెళ్తారు. అదేమంటే సరదాలు సంతోషాలు ఉంటాయి కాబట్టి అది గుడికి వెళ్ళాలంటది. అంటే సాంప్రదాయం పట్టింపు అనేది ఇంపార్టెంట్. చదువుకున్నారా తనండి? మేడం తను డిగ్రీ వరకు చదువుకున్నాను మేడం. ఏ ఉద్యోగానికో చేసుకోవటానికి పంపించేస్తే ఇది ఉండదేమో కదా ఇవన్నీ. కొంచెం ఏమైనా మార్పు వస్తుందేమో. ఉద్యోగం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేంత అలాంటి మనస్తత్వం కూడా కాదు. ఓకే, ఆ కెపాసిటీ లేదు. ఏదో ఇంట్లో ఉన్నాము, నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వాళ్ళ భార్యతో పెట్టుకొస్తారు, వాళ్ళు కూడా ఓకే పార్టీలకి వెళ్తారు. బట్ నాకు తనని తీసుకెళ్లి అలాంటి అవకాశం అదృష్టం లేదు మేడం. ఒకసారి మీరు కూడా తనతో ఏదైనా మాట్లాడితే భర్తగా నేనేం కోరుకుంటున్నాను అనేది ఒకసారి మీరు కూడా తనకైతే ఎక్స్ప్లెయిన్ చేయగలరని నేను అనుకుంటున్నాను. ఒకసారి అమ్మాయితో మాట్లాడదాం. ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడచ్చా వంశీ? అవకాశం ఉందా? ఒకసారి నాకు ఫోన్ ఇస్తాను సార్. ఇవ్వండి. ఒకసారి డాక్టర్ గారు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడు. అంటే నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మీతో మాట్లాడుతా అన్నారు. ఒకసారి మాట్లాడు. దేనికోసం అండి మాట్లాడాలి? ఒకసారి మాట్లాడు. హలో హలో, నమస్తే అమ్మా. లక్ష్మి గారు నమస్తే అండి. ఎవరండి? మేము సుమన్ టీవీ అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నామండి. మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, సైకాలజిస్ట్ డాక్టర్. సరే మేడం. ఏం లేదండి, వంశీ గారు ఇప్పుడే జస్ట్ మాతో మాట్లాడారు. ఆయన ఒక చిన్న ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు, అది మా ముందు పెట్టారు. పెద్ద కంప్లైంట్ కాదమ్మా, బహుశా ఏంటంటే చాలా ఇళ్లలో అది కంప్లైంట్ కాకపోయి ఉండొచ్చు. కానీ అతనికి ఏంటంటే మీ యొక్క సాంప్రదాయం, మీ పట్టింపులు కానీ, మీ పూజా పునస్కారాలు కానీ అతనికి అర్థం కావట్లేదు. అతను ఏమనుకుంటున్నాడంటే ఏదన్నా ఉండొచ్చు కానీ కొద్ది లిమిట్లో ఉండాలి, ఇది విపరీతంగా అనిపిస్తుంది, ఇంకో సంతోషం సుఖం లేకుండా అయిపోతుంది, ఆవిడ ఇష్టం ప్రకారమే ఆవిడ పూజలు పునస్కారాలు చేసుకుంటుంది, నాకు ఇష్టమైనటువంటిది ఆవిడ ఏమీ చేయట్లేదు, బయటికి రావట్లేదు, ఇలాంటివి ఏవేవో చెప్తున్నారు అతను. ఇది మా వరకు అయితే కనుక మేము చూసేటటువంటి విపరీతమైన కేసులతో పోల్చుకుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు. ఇదేంటంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇష్యూ. మీరేమనుకుంటున్నారమ్మా, ఇది పెద్ద ఇష్యూవా, చిన్న ఇష్యూవా, మార్పు రాగలదా, కష్టమా? ఇది పెద్ద ఇష్యూ చిన్న ఇష్యూ అంటే మాది శ్రీకాకుళం అండి. మా అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం చేస్తారు. అమ్మా, మేము చాలా రోజుల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా పూజలు పునస్కారాలు చేసుకోవడం. ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద టైం పూజ చేస్తూ ఉంటారా మీ ఇంట్లో? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, నేను పూజలు చేసుకోవడం నాకు ఇష్టం. రైట్ ఓకే, తప్పలేదు. ఉపవాసాలు ఉండడం, పూజలు చేసుకోవడం, దేవుడిని మంచిగా అలంకరించుకోవడం, ఇంట్లో అన్ని ఎక్కడైనా నీట్ గా చేసుకుని శుభ్రం చేసుకోవడం, ఇల్లు పూజలు ఇలా ఉండడానికి ఇష్టం. ఈయనకు నచ్చట్లేదు అనేసి అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయ్యి మా అమ్మ నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అంతా నాకు నేర్పించింది. కుటుంబం అదే వాతావరణంలో పెరిగారు, అదే చూసారు మీరు, అలాగే ఉండాలి అని అనుకుంటున్నా. దీనికి అందులో నచ్చట్లేదండి, మరి ఏం ఉండడం నచ్చట్లేదండి. అదొకటి నచ్చట్లేదు, ఇంకా ఏం నచ్చట్లేదమ్మా అతనికి? మీ ఇద్దరి మధ్యన నచ్చినటువంటి అంశాలు ఏమున్నాయి? ఇంకా ఏ అంశాల్లో మారమంటారు అతను మిమ్మల్ని? నేను పూజలు చేయకూడదు, రైట్. వీకెండ్ అయితే ఆయనతో బయటకు వెళ్ళాలి, రైట్. ఓకే. పబ్బులకి వెళ్ళాలి. పబ్బులకా? ఆయన సాఫ్ట్వేర్ కదా, ఆయన అలాగే ఆలోచిస్తున్నారు. అదే సరేలేండి, పబ్లిక్ వెళ్ళాలి. ఇంకా అమ్మా, ఇంకా ఏం తీసుకెళ్తానంటారు, సారీ వద్దంటారు, చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకోమంటారు, చిన్న చిన్న చెట్టు వేసుకోమంటారు. ఇది ఏం పద్ధతి అండి? జీన్స్ వేసుకోమంటారు, టీ షర్ట్స్ వేసుకోమంటారు. మా ఊరు సైడ్, మాది శ్రీకాకుళం అంటే పల్లెటూరు అండి. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి హైదరాబాద్ లో ఉండి ఇలా జీన్స్ వేసుకొని టీ షర్ట్స్ వేసుకొని ఇలా బయటకు వెళ్తే అదేం పద్ధతి అండి? ఇక్కడ పద్ధతులు నాకు నచ్చట్లేదండి, నాకు నచ్చకూడదు. నేను ఆయనతో ఎలా ఉండగలను?
అలా కాదులేమ్మా, ఎలా అతను ఏం ఉండకూడదని అనుకోవట్లేదులేండి, కానీ మీతో అంతవరకు రాలేదు సమస్య. అతను ఉండాలని అనుకుంటున్నాడు, ఇవన్నీ కానీ చిన్న చిన్న మార్పులు చేసుకోవటమేనండి, ఉండాలి ఉండకపోవటాలు కాదు. జుట్టు సాంప్రదాయకంగా జడేసుకొని పూలు పెట్టుకున్నా కూడా ఆయన నచ్చట్లేదండి. హెయిర్ స్టైల్ మార్చాలంట, హెయిర్ కట్ చేసుకోవాలంట, ఇవన్నీ చెప్పారు. చెప్పారమ్మా, కానీ పోనీ అతను పెట్టినటువంటి థ్రెషోల్డ్ వరకు కాకపోయినా కూడా కొంతవరకైనా మీలో ఏమైనా మార్పు చూసారా? అంటే మీ తల్లిదండ్రులకు అది ఇష్టం కాబట్టి, ఆ కట్టుబుట్టు ఆ వ్యవహార శైలిని ఇష్టం కాబట్టి అదేంటంటే మీకు నార్మల్గా అనిపించవచ్చు, కానీ అతనికి విపరీతంగా అనిపిస్తుంది. మనం దేవుడిని పూజ చేయడం ఇది తప్ప. తప్పు కాదమ్మా. ఇప్పుడు మీ ప్రయాణం అనేటటువంటిది ఇప్పుడు ఏదైతే భాగం మొదలైందో మీ జీవితంలో మీ భర్తకు సంబంధించి, నేను పూజలు చేస్తూ, నేను దేవుడిని నమ్ముకుంటూ, నేను పూజలు చేస్తూ నేను ఇలా ఉంటున్నాను కాబట్టి ఆయన ఇంత శాలరీతో ఎంత హ్యాపీగా ఉంటున్నారు కదా. మీ భర్త గారు కూడా, అతనికి కూడా దైవం అంటే నమ్మకం ఉంది, అతను కూడా రిలీజియస్ పర్సనే, కానీ ఏంటంటున్నాడు అంటే కనుక ఏదైనా దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది కదా. అన్ని పనులు పక్కన పెట్టి అవతల వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా పగలనక రాత్రి అనక బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటూ దీపార్థన. ఆయనకు నచ్చినట్లే ఉంటున్నా. అంటే నేను చీర కట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు, నేను పూజలు చేయడం ఆయనకి ఇష్టం లేదు. నేను ఆయనకు బాగానే చూసుకుంటాను, ఏం కావాలో అంటే చూసుకోవడంలో ఎక్కడెక్కడ సమస్య ఉన్నట్టు చెప్పట్లేదు, కానీ అంటే ఆ పూజలు ఇవన్నీ కూడా చాలా విపరీత ధోరణులకు వెళ్ళిపోతుంది, నేను వెళ్ళే కల్చర్ కి అది సూట్ కావట్లేదు అనేది ఆయన వైపు నుంచి చెప్తున్నారండి లక్ష్మి గారు. విపరీతం అంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు మేడం. అదే